నా పేరు డాక్టర్ యార్లగడ్డ కృష్ణమోహన్, క్రిటికల్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, మినిమల్ యాక్సెస్ అండ్ బెరియాట్రిక్ సర్జరీ, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈరోజు మనం స్థూలకాయం అంటే ఏంటి, లేదా ఒబేసిటీ అంటే ఏంటి, ఎలా దీన్ని ప్రివెంట్ చేయాలి, ఒకవేళ ఆల్రెడీ మనం ఒబీస్గా ఉంటే రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఏమున్నాయి, ఎలా చేయొచ్చు, దీని మీద మాట్లాడబోతున్నాను. స్థూలకాయం అంటే ఒకటి జెనెటిక్ కాజెస్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. స్థూలకాయంలో జెనెటిక్ కాజెస్ ఉన్నాయి, ఫెమిలియల్ కాజెస్ ఉన్నాయి. అంటే ఫ్యామిలీ కాజెస్ అంటాం. అంటే మనందరం ఏం తింటే మన పిల్లలు అదే తింటారు, అదే టైంకి తింటారు. సో పెద్దవాళ్ళు కనుక ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోతే పిల్లలకు కూడా అదే ఫుడ్ తిని పెద్దవాళ్ళు లావు అయినట్టే పిల్లలు లావు అవుతారు. మా ఇంట్లో మేము అందరూ లావుగానే ఉంటామండి, మా నాన్నగారు కూడా లావే, మా తాతగారు లావే అంటే అందరూ ఒకే రకమైనటువంటి ఫ్యామిలీ హ్యాబిట్స్తో ఉన్నారు. సో ఇది జెనెటికల్ కాజ్ కాదు, ఇది లైఫ్ స్టైల్ కాజ్, ఫ్యామిలీ కాజ్. జెనెటికల్గా అంటే ఏంటంటే మనం అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉంటాం, 5 ఏళ్లకే 90 కిలోలు 80 కిలోలు వచ్చినట్టుగా. సో వీళ్ళల్లో జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది. దీంట్లో 1-2 కాజెస్ ఉన్నాయి. సో అవి కనుక ఉంటే కనుక వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్లు ఉంటాయి. కానీ 100కి 90 మందికి ఫ్యామిలీ కాజెస్ కానీ లేదా పర్సనల్ కాజెస్ కానీ ఉంటాయి. అంటే పర్సనల్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఇష్యూస్ కానీ ఉంటాయి. చాలామందికి ఇవాళ రేపు స్ట్రెస్ అనేది ఒక మెయిన్ రీజన్ ఒబేసిటీ రావడానికి. ఈ స్ట్రెస్ అనేది ప్రొఫెషనల్ స్ట్రెస్ కావచ్చు, లేదా పర్సనల్ స్ట్రెస్ కావచ్చు. ఎందుకని స్ట్రెస్ వల్ల వాళ్ళ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి, వాళ్ళ నిద్ర అలవాట్లు మారిపోతున్నాయి, వాళ్ళు వ్యాయామం చేసేటువంటి శారీరక అలవాట్లు మారిపోయి శారీరక ఆకృతులు కూడా మారిపోతున్నాయి. సో అప్పుడు మనం స్థూలకాయలు అని పిలుస్తున్నాం. అయితే లావుగా ఉంటే నష్టం ఏంటి? దానివల్ల ఏమీ ఇబ్బంది ఉంది, ఆరోగ్యంగానే ఉన్నాం కదా అంటే, మనం ఒక వెహికల్, సపోజ్ మీ మోటార్ సైకిల్లో లేక మీకున్న వాహనం మీద సపోజ్ ఒక 100 కిలోలు బరువు వేయొచ్చు అంటే దాని మీద 200 కిలోలు బరువు కనుక వేస్తే దాని పర్ఫార్మెన్స్ ఏమవుతుందో మన శరీరం కూడా అది 100 కిలోలకో 60 కిలోలకో 70 కిలోలకో తయారైతే దాని మీద 100-200 కిలోలు బరువు పడితే న్యాచురల్గా ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఇబ్బంది పడతాయి. కొందరికి హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే 30 ఏళ్లకే రకరకాల స్టెంట్లు, రకరకాల ఆపరేషన్స్ చేస్తున్నాం. అలాగే డయాబెటీస్, ఒకప్పుడు డయాబెటీస్ అంటే జనరల్గా 40-50 దాటితే కానీ డయాబెటీస్ రాదనుకునేవాళ్ళం. ఇవాళ రోజున 15 ఏళ్లకే డయాబెటీస్ చూస్తున్నాం. పిల్లల్లో కూడా డయాబెటీస్ వచ్చేస్తుంది. అట్లాగే బీపీ, హైపర్ టెన్షన్, ఒకప్పుడు ఒక ఏజ్ అది కూడా 35 దాటితే కానీ బీపీ చూసేవాళ్ళం కాదు. ఇవాళ అది కూడా 20 ఏళ్లకే బీపీలు కూడా వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ ఆల్టరేషన్ జరగడం వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. లైఫ్ స్టైల్ ఆల్టరేషన్ అంటే ఆహారం కనుక చూసుకుంటే మనం సూర్యోదయం సూర్యాస్తమయంతో సూర్యుడు టైమింగ్స్తో నడవాలి కనుక మన హార్మోన్స్ అన్నీ కూడా సూర్యకాంతి మీదే ఆధారపడి ఉన్నాయి కనుక సూర్యోదయం నుంచి 2 గంటల లోపు తినడం ఉదయాన్నే, అట్లాగే సాయంకాలం పూట డిన్నర్ సూర్యాస్తమయం నుంచి 2 గంటల లోపు తినడం, అట్లాగే మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల లోపు మధ్యాహ్న భోజనం చేయడం అలవర్చుకోవాలి. ఈ టైంలోనే మనకి కార్టిసాల్ హార్మోన్ కానీ, గ్రెలిన్ హార్మోన్ కానీ, లెప్టిన్ హార్మోన్ కానీ, ఎడిపోనెక్టిన్ హార్మోన్ కానీ పనిచేస్తున్నాయి మనకి. ఇవన్నీ ఒక సైకిల్లో మనకు మేనేజ్ అవ్వాలి అంటే ఈ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. మనందరికీ ఆకలి హార్మోన్ పేరు గ్రెలిన్. అంటే గ్రెలిన్ ప్రొడ్యూస్ అయితేనే మనకు తినబుద్ధి అవుతుంది. గ్రెలిన్ కనుక ప్రొడక్షన్ తక్కువ ఉంటే, కొందరు ఉంటారు చాలా తక్కువ తింటారు, ఎంత పెట్టినా కొంచెమే తింటారు, వాళ్ళకి ప్రొడక్షనే తక్కువ ఉంటుంది. కొందరు చాలా ఎక్కువ తింటారు మనకంటే,
అయినా సన్నగానే ఉంటారు. వాళ్ళకి వేస్టేజ్లో ఎక్కువ పోతూ ఉంటుంది, అంటే అబ్జార్ప్షనే ఉండదు. సో ఇలా మనందరం కూడా రకరకాలుగా తయారైనటువంటి శరీరాలతో, శరీర ఆకృతులతో ఉన్నాం మనం. సో ఈ గ్రెలిన్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు ఆకలి బాగా వేస్తుంది. గ్రెలిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే నిద్ర సరిగ్గా ఉండాలి, వాటర్ సరిగ్గా తాగాలి, రోజుకు 3 లీటర్లు కనీసం నీళ్లు తాగాలి. అంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేలోపు 3 లీటర్లు తాగి తీరాలి. పెద్దవాళ్ళైతే 2 లీటర్లు తాగాలి. సో ఇది కనుక తాగకపోతే ఏమవుతుంది, న్యాచురల్గా మీ ఆకలి సైకిల్ మారిపోతుంది, హంగర్ సైకిల్స్ మారిపోతాయి. ఒకరోజు ఆకలి బాగా ఉంటుంది, ఒకరోజు అసలు ఆకలే ఉండదు. నేను టిఫిన్ తినకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను పని చేసేస్తాను అనుకొని మనం ఆఫీస్లో పనిచేయడం మొదలు పెడతాం. అదే మధ్యాహ్నం లంచ్ కూడా సరిగ్గా తినకపోతే 3 గంటలకు ఎవరన్నా అప్పడం తింటూ కనపడితే నిమిషాల మీద అన్ని పనులు అవతల పారేసి ఆహారం తినడానికి వెళతాం. అంటే ఈ బ్రెయిన్ మనని అలా పరిగెత్తిస్తోంది. అంటే మన టైమింగ్ అనేది అంత ఇంపార్టెంట్, సూర్యుడితో పాటు నడపడం అనేది అంత ఇంపార్టెంట్. సో మనం టైంకి తినకపోయినా, టైంకి నిద్రపోకపోయినా, నిద్ర అనగానే ఇంకో విషయం, అందరూ కూడా చాలామంది ఏమంటారు, నేను 8 గంటలు పడుకుంటానండి, 9 గంటలు పడుకుంటానండి అంటారు. మన ఇష్టం వచ్చినట్టు పడుకోవడం కాదు, మెటబాలిక్ స్లీపింగ్ టైం అని ఉంటుంది. అది కార్టిసాల్ డౌన్ అయిపోయి మెలటోనిన్ ప్రొడ్యూస్ అయినప్పుడే పడుకోవాలి. ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అది? సూర్యాస్తమయం నుంచి 4 గంటల తర్వాత కార్టిసాల్ పోయి మెలటోనిన్ వస్తుంది. అంటే 10 గంటలు, సుమారుగా ఒక అరగంట అటు ఇటుగా. 10 గంటల నుంచి మళ్ళీ సూర్యోదయం అవడానికి 6 అవుతుంది. అంటే 10 నుంచి 6 లోపు మనం పడుకోవాల్సి ఉంటుంది. అంటే 8 గంటలు పడుకోవచ్చు, లేదా కనీసం 5 గంటలు పడుకోవాలి అందరూ కూడా. మినిమం ఈ టైం లోపల 10 to 6 లోపల 5 గంటల నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అదే పిల్లలైతే 8 గంటలు పడుకోవాలి, పెద్దవాళ్ళు అయితే కనీసం 5 hours సరిపోతుంది, అందుకంటే అక్కర్లా. ఆ తరువాత ఈ టైంకి నిద్రపోకపోతే ఏమవుతుంది, హార్మోన్ సైకిల్స్ మారిపోతాయి. అందువల్ల ఆకలి ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. సో దానివల్ల ఒక రోజు తింటారు, ఒక రోజు తినరు. తిన్నప్పుడు క్వాంటిటీస్ పెరిగిపోతాయి. ఎప్పుడైతే మీరు క్వాంటిటీ ఎక్కువ తిన్నారో బ్రెయిన్ మనకు అవసరమైన శక్తి మాత్రమే తీసుకుంటుంది. బ్రెయిన్కి తెలియదు మనం ఏం తింటున్నాం అనేది. అది ఏం తిన్నా కూడా కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం కానీ, ప్రోటీన్ లేదా మాంసకృతులు కానీ, ఫ్యాట్ లేదా కొవ్వు పదార్థాలు కానీ, ఇట్లాగే అర్థం చేసుకుంటుంది. కార్బోహైడ్రేటా, ప్రోటీనా, ఫ్యాట్. మీరు మైసూర్ పాక్ తిన్నారా, చికెన్ తిన్నారా, బెండకాయ కూర తిన్నారా అనేది దానికి అర్థం కాదు. దానికి అర్థమయ్యేదల్లా పిండి పదార్థమా, మాంసకృతులా, లేకపోతే కొవ్వు పదార్థమా. కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్ కానీ అయితే 1 గ్రాముకి 4 క్యాలరీల శక్తి వస్తుంది. అదే కొవ్వు పదార్థాలు తింటే 1 గ్రాముకి 9 క్యాలరీల శక్తి వస్తుంది. ఇది రఫ్ క్యాలిక్యులేషన్. సో మనం తినేటప్పుడు బ్రెయిన్లో మనకి ఒక అవగాహన ఉండాలి. ఎందుకు ఉండాలి? మనందరికీ వైట్ కాలర్ జాబ్ చేసే వాళ్ళకైతే 1400 క్యాలరీలు చాలు లావు అవ్వకుండా ఉండాలంటే. ఆడవాళ్ళకైతే 1200 క్యాలరీలే చాలు. అదే కాయ కష్టం చేసేవాళ్ళైతే, బయట బాగా కష్టపడే శారీరక శ్రామికులైతే 2500 క్యాలరీలు కావాలి. వైట్ కాలర్ జాబ్ చేసేవాళ్ళు 2500 క్యాలరీలు తీసుకుంటే బ్రెయిన్ 1400 క్యాలరీలే వాడుకుంటుంది ఆ రోజుకి. మిగిలినటువంటి 1100 క్యాలరీలు ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి దాచుకుంటుంది. మీ జీన్ టేబుల్ను బట్టి అది దాచుకుంటుంది డిఫరెంట్ ప్లేసెస్లో. మళ్ళీ ఎప్పుడైనా మీరు కనుక ఆహారం తీసుకోకపోతే అదే ఫ్యాటు మళ్ళీ, అంటే మీరు టైంకి తినకపోయినా గుండె పని చేయాలి, కిడ్నీ పని చేయాలి, లివర్ పని చేయాలి. సో మీరు తినలేదు కదా అని చెప్పి బ్రెయిన్ ఏది ఆపదు. ఈ ఫ్యాట్ని మళ్ళీ ఎనర్జీ మాలిక్యూల్స్ అంటే ఏటీపీ మాలిక్యూల్స్ అంటాం, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఈ మాలిక్యూల్స్ కింద మార్చి దాన్ని వాడేసుకుంటుంది. అప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ తినకపోయినా నాకు అసలు ఏం పెద్ద ఫరక్ పడలేదు, గత 10 years నుంచి నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ తినలేదు, ఇలాంటి స్టేట్మెంట్లన్నీ ఇస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మీ బ్రెయిన్ చేస్తున్న మ్యాజిక్. దానివల్ల మీరు సర్వైవ్ అవుతున్నారు. సో ఎప్పుడైతే మీరు టైంకి తినడం లేదో మీ హార్మోన్ సైకిల్స్ మారి ఆ ఆకలి సైకిల్స్ కూడా ఒక రోజు ఉండటం, ఒక రోజు లేకపోవడం
జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఫుడ్ క్వాంటిటీస్ కూడా మారిపోతాయి. ఓ రోజు తక్కువ తింటాం, ఓ రోజు ఎక్కువ తింటాం. రెండోది నీళ్లు తక్కువ తాగడం. అంటే కొందరు చాలామంది లిమిటెడ్గా ఓ 2 గ్లాసులు లేదా 4 గ్లాసులు రోజుకి తాగుతూ ఉంటారు. మీకు పోయేటువంటి చెమట కానీ లేదా మోషన్లో, యూరిన్లో, శ్వాసలో పోయేటువంటి నీరు బాడీలో నుంచి రీప్లేస్ కానప్పుడు మీరు తిన్న ఆహార పదార్థంలో నుంచి బ్రెయిన్ నీరు తీసుకుంటుంది. తీసుకొని ఆ నీటిని రిటైన్ చేసుకుంటుంది బాడీలో. ఎందుకంటే అది రక్త పరిమాణాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంది కనుక. సో ఎప్పుడైతే ఇది బాడీలో నీరు నిలవబట్టం వాటర్ రిటెన్షన్ అంటాం, నీరు నిలవ ఉంటుందో దాంతోపాటుగా మీ మెటబాలిజం కూడా స్లో డౌన్ అయిపోతుంది. ఎనర్జీ సైకిల్స్ స్లో డౌన్ అవుతాయి. దానివల్ల ఫ్యాట్ కంట్రిబ్యూషన్ పెరిగిపోతుంది. అంటే ఫ్యాట్ ఎక్కువగా, కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. ఈ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఇది ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు. నిరంతరంగా కొన్ని సంవత్సరాల పాటు జరిగిన తర్వాత సడన్గా మనకే తెలియని శరీర ఆకృతి అంటే ఒక షేప్ వస్తుంది. అప్పుడు మనం ఆలోచించడం మొదలు పెడతాం. అంటే వ్యాయామం చేద్దామా, ఫాస్టింగ్ చేద్దామా, లేక ఫలానా ఆశ్రమంలో చేరదామా, లేకపోతే ఇంకొక జిమ్లో చేరదామా అని మంచి వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు రావడం మొదలవుతాయి. కానీ వచ్చినప్పుడు వాటిని కూడా పూర్తిగా ఎవరూ ఇంప్లిమెంట్ చేయరు. చాలామంది ఇళ్లలో జిమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, కానీ దాన్ని హ్యాంగర్స్ కింద వాడటం నాకు బాగా తెలుసు నా పేషెంట్ల ద్వారా. సో అట్లా ఎప్పుడైతే మనం చేయాల్సిన పనులు చేయకుండా, తినవలసిన టైంలో తినకుండా, నిద్రపోవలసిన టైంలో నిద్రపోకుండా ఉంటామో అప్పుడు ఒబేసిటీ వస్తుంది. సో ఈ స్థూలకాయం వచ్చేసిన తర్వాత ఏం చేయాలి? ఒకటి, లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు. 2, వ్యాయామం చేయొచ్చు. అంటే కష్టపడి రోజు జిమ్కి వెళ్ళడము. ఏమీ కుదరకపోతే వాకింగ్ చేయండి. 5 కిలోమీటర్లు 45 నిమిషాల్లో మీరు నడవగలిగితే యు ఆర్ మిస్టర్ ఫిట్ ఆర్ మిస్ ఫిట్. సో 5 కిలోమీటర్లు 45 నిమిషాల్లో నడవడం అనేది బెంచ్ మార్క్. అది మొదటి రోజున చేయలేకపోవచ్చు. ముందు ఒక 1/2 కిలోమీటరు స్లోగా అది 5 కిలోమీటర్లకి పెంచడం జరగాలి. ఇది ఉదయాన్నే కానీ, ఉదయం కుదరకపోతే సాయంకాలం కానీ ఏదో ఒక టైంలో నాన్ స్టాప్గా చేయండి. ఎందుకంటే చాలామంది పార్కుల్లో కూడా నడిచేటప్పుడు అత్యంత నిదానంగా కబుర్లు చెప్పుకుంటూ అది సోషలైజింగ్ టైం కింద వాడుతూ ఉంటారు. సో అప్పుడే మనం ఈ ప్రపంచం ఏమైపోతుందని చాలా శ్రద్ధాశక్తితో మనం చాలా ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది. అలా చేసినప్పుడు అది వాకింగ్ కాదు, అది వ్యాయామం కిందకి రాదు. మీ హార్ట్ బీట్ ఎప్పుడైతే 90 దాటుతుందో, మీ పల్స్ రేట్ ఎప్పుడైతే 90 దాటుతుందో అప్పుడే మీ హార్మోన్ సైకిల్స్ మారుతాయి, ఎంజైమ్ సైకిల్స్ మారుతాయి. మీరు నడుస్తున్నప్పుడు మధ్యలో మొబైల్ కనుక కాల్ అటెండ్ అయితే మళ్ళీ అప్పటి నుంచి 45 నిమిషాలు లెక్కేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే మధ్యలో విరామం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంజైమ్ సైకిల్స్ అన్నీ కూడా మళ్ళీ స్లో డౌన్ అయిపోతాయి. సో ఈ టైం వ్యాయామం చేసే టైమే కాదు, వ్యాయామం చేయాల్సినటువంటి సైకిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది నేను రోజు నడుస్తున్నానండి, రోజు పార్క్కి వెళ్తున్నాను, రోజు జిమ్కి వెళ్తున్నాను, అయినా తగ్గట్లేదు, నేను ఫాస్టింగ్ చేస్తున్నాను అయినా తగ్గట్లేదు అంటే మీ హార్మోన్ సైకిల్స్లో ఏవో మార్పులు జరిగి ఉంటాయి. ఆ హార్మోన్ సైకిల్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. దానికి మీకు దగ్గరలో ఉన్న బేరియాట్రిక్ సర్జన్ని కనుక మీరు సంప్రదిస్తే కరెక్ట్గా అర్థమవుతుంది. దేనివల్ల మీరు లావ్ అవుతున్నారో చెప్పేయచ్చు. ఇవాళ అంత సైన్స్ ఉంది మనకి. రకరకాల హార్మోన్స్ని మనం పరీక్షించవచ్చు. మేము ఇక్కడ నా పేషెంట్స్ అందరికీ కూడా ఒక 106 టెస్టులు చేస్తాం. సో దానివల్ల వచ్చే 5 సంవత్సరాల్లో ఏం జరగచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ మనం ముందే తెలుసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం పరిస్థితులు మార్చుకుంటే, చికిత్సలు మార్చుకుంటే డెఫినెట్గా వీటి నుంచి బయటపడవచ్చు. సరే ఇవన్నీ చేసేసాం, మా వల్ల కావడం లేదు అంటే వాళ్ళందరికీ కూడా బేరియాట్రిక్ సర్జరీ అనేటువంటి మొడాలిటీ ఉన్నది. బేరియాట్రిక్ సర్జరీలో ఏం చేస్తున్నాం మేము బేసికల్గా మీ హార్మోన్స్ మారుస్తున్నాం. ఏదైతే మీరు మార్చుకోలేకపోయారో వాటిని మేము మారుస్తున్నాం. అంటే గ్రెలిన్,
లెప్టిన్, ఎడిపోనెక్టిన్ ఇలాంటివన్నీ కూడా మారుస్తున్నాం. ఇవి మార్చడం వల్ల, సైకిల్స్ మారడం వల్ల మీకు జిఎల్ఏ, జిఎల్పి, ఇవన్నీ కూడా మీకు మారుతూ ఉంటాయి. ఈ మారినప్పుడు మీకు ఒక రకమైనటువంటి క్రమశిక్షణ వస్తుంది ఎంజైమ్ సైకిల్స్లో కూడా. సో పర్టికులర్గా ఈ GLP-1 ఎనలాగ్సే ఇప్పుడు మందుల కింద ఇస్తున్నాం ఒబేసిటీ తగ్గడానికి. చాలామంది ఈ స్థూలకాయం తగ్గడానికి ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడుతున్నారు. ప్రపంచం అంతా వాడుతోంది. ఇవాళ అది $1 బిలియన్ బిజినెస్. సో ఎంతకాలం మీరు ఈ మందులు వాడితే అంతకాలం తగ్గుతారు. ఎప్పుడైతే ఇవి మానేస్తారో మళ్ళీ మీరు వెయిట్ పుట్ ఆన్ చేస్తారు. సో అయితే అలా అని చెప్పి అసలు ఎవరు వాడకూడదా ఈ మందులు? వాడచ్చు. మీకు 10 కిలోలు బరువు తగ్గితే చాలు అనుకుంటే ఈ మందులు వాడచ్చు. మీకు ఒక 15 కిలోలు చాలు అంటే లైపోసక్షన్ అనేది కూడా ఒక వ్యవస్థ ఉన్నది. అంటే ఏంటి, మీ ఉండవలసిన బరువు కంటే మీరు 25 కిలోల కంటే ఎక్కువ ఉంటే మీరు స్థూలకాయలు అవుతారు. అలా కాకుండా మీరు ఉండవలసిన బరువు కంటే ఓ 10-15 కిలోలు ఉంటే బేరియాట్రిక్ సర్జరీలు అక్కర్లేదు. వాళ్ళందరూ లైపోసక్షన్స్ చేయించుకోవచ్చు. లైపోసక్షన్ అంటే ఫ్యాట్ని సక్ చేసేయడం. దాన్ని బాడీ షేపింగ్ సర్జరీ అంటాం. ఏ ఏరియాలో ఫ్యాట్ ఉంటే ఆ ఏరియాలో ఫ్యాట్ తగ్గించడం. కానీ మళ్ళీ మీరు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, వ్యాయామం చేయాలి, అన్నీ కరెక్ట్గానే ఉండాలి. ఒకవేళ మార్చుకోకపోతే మళ్ళీ ఫ్యాట్ అక్కడే వెళ్ళి డిపాజిట్ అవుతుంది. మీ జీన్స్ ఏవైతే బాడీలో ఉంటాయో ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా మళ్ళీ ఫ్యాట్ మాలిక్యూల్ని వెళ్ళి అక్కడే కూర్చోమని చెబుతాయి. సో మళ్ళీ మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫ్యాట్ తెంచుకోవచ్చు. ఇదొక పద్ధతి. లేదా ఉండవలసిన బరువు కంటే 25 కిలోల కంటే ఎక్కువ ఉంటే కనుక మస్ట్గా మీకు బేరియాట్రిక్ సర్జరీ మాత్రమే ఉపయోగపడుతుంది. లైపోసక్షన్ ఉపయోగపడదు. అంటే బాడీ షేపింగ్ సర్జరీ ఉపయోగపడదు. ఇది బాడీ సైకిల్స్ మార్చాలి, హార్మోన్ సైకిల్స్ మార్చాలి. అప్పుడే బేరియాట్రిక్ సర్జరీ. సో బేరియాట్రిక్ సర్జరీలో కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి. 4 రకాల ఆపరేషన్స్ ఉన్నాయి, బెలూన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అందరికీ వాడటానికి పనికిరావు. వాళ్ళకు ఉన్నటువంటి స్థూలకాయాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, జాయింట్ పెయిన్స్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, అట్లాగే ఆడవాళ్ళలో అయితే PCOD, అట్లాగే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ని బట్టి ఈ ట్రీట్మెంట్స్ని మనం టైలర్ మేక్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా లాప్రోస్కోపిక్ పద్ధతులనే చేస్తాము. లాప్రోస్కోపీ అంటే చిన్న చిన్న రంధ్రాలతో చేయడం జరుగుతుంది. అట్లాగే రోబోటిక్ పద్ధతిలో కూడా ఈ సర్జరీని చేయడం జరుగుతుంది. సో ఓపెన్ చేసి కోయడం అనేది ఉండదు. కేవలం లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ పద్ధతిలో కానీ ఈ సర్జరీలు చేయించుకోవచ్చు. సో ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలి, ఎవరు సర్జరీ చేయించుకోవాలి, ఎలాంటి సర్జరీ చేయించుకోవాలి అనేది ఒకసారి పరీక్షలు చేయించుకొని మీ బేరియాట్రిక్ సర్జన్తో కనుక డిస్కస్ చేస్తే వాళ్ళు మీకు సాయం చేయగలుగుతారు. థ్యాంక్ యూ.